ఏం జరుగుతుంది? ఏదో ఒకటి జరగాలి కదా. మనం నిన్నైతే పేజ్కి వచ్చాం కదా, పేజ్లో మనం హార్షూ బ్యాండ్ చూసేసి సన్సెట్ చాలా ఎంజాయ్ చేసాము. దాని తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయి ఇక్కడే ఉండిపోదామని దీప అంటే అంటే వెళ్ళాలని లేదు యాక్చువల్లీ. చాలా బ్యూటిఫుల్ రెడ్ కెనాన్స్ కదా, ఇక్కడే ఉందామంటే హోటల్ చెక్ ఇన్ అయ్యి హోటల్లో ఉన్నాము. చూద్దాం ఇక్కడ పక్కన ఏమేమి ఉన్నాయి ఇవాళ. కానీ ఇక్కడ నుంచి చాలా మంచి వ్యూ ఉంది, హోటల్ నుంచి చాలా నచ్చింది నాకు. పొద్దున్నే లేచి మంచి వ్యూ ఎంజాయ్ చేస్తాం. మనకైతే వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా మనకి దూరంగా, అది గ్రాండ్ కెనాన్ రిమ్ అది. సో ఆ రిమ్ వ్యూ ఇచ్చారు మనకి హోటల్ నుంచి. మనకి చాలా బాగుంది యాక్చువల్లీ ఇక్కడ నుంచి అయితే. ఇక్కడ మనకి ముందర కనిపించే ఈ హౌసెస్ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అనుకుంటా. వాళ్ళకి మంచి గోల్ఫ్ కోర్ట్ కూడా ఉంది అక్కడ చూస్తే. మంచిగా గోల్ఫ్ అక్కడ ఆడుతున్నారు ఆల్రెడీ. వీళ్ళకి చాలా మంచి గోల్ఫ్ కోర్ట్ కూడా పక్కనే ఉంది వీళ్ళకి. ఇవాళ అయితే మనం మొత్తం పేజ్లో ఉన్నాం కదా, ఈ పేజ్ సిటీ ఎలా ఉంటుంది అండ్ ఈ చుట్టుపక్కల ఏమన్నా ఉంటే మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చూద్దాము. ఇవాళ ఇక్కడ స్పెండ్ చేద్దాం ఇవాళంతా. వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం లోపల. ఏం చేస్తున్నావురా? నన్ను చూడగానే లోపల దాచుకుంటున్నావు. లే, ఇంకా బయటకు వెళ్ళొద్దాం మనం. లే. హలో మేడం, ఇంకా లే. చెక్అవుట్ కూడా చేయాలి. లే ఇంకా. మన హోటల్ రూమ్ అయితే ఇలా ఉంది, మంచి వ్యూతో ఇచ్చారు యాక్చువల్లీ. హోటల్ అయితే చెక్అవుట్ చేసేసాము. ఇక్కడ నుంచి ఆ గ్రాండ్ కెనియన్ వ్యూ చాలా బాగుంది. మనకి పేజ్ నుంచి గ్రాండ్ కెనియన్ వెళ్ళాలంటే నార్త్ రిమ్ మళ్ళీ ఇక్కడ నుంచి 2.5 hours డ్రైవ్ పడుతుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనము సో పేజ్ సిటీ మొత్తం చూసుకొని డ్యామ్ దగ్గర తర్వాత లేక్ పోవాలని ఒకటి ఉంది, ఆ లేక్ దగ్గర కూడా వెళ్దాము. మనము అప్ హిల్ మీద ఉన్నాము. కిందకి వెళ్తేనేమో మనకి మొత్తము ఇలా మౌంటైన్ యాక్సెస్ అండ్ ఇంకా సిటీని ఎగ్జిట్ అయిపోతున్నాం. ఈ పేజ్ అనే సిటీ చాలా చిన్న సిటీ అన్నమాట. మనకి పెద్దగా డౌన్ టౌన్ అలా ఏముండదు. మెయిన్ గా ఏంటంటే ఇది టూరిస్ట్ ప్లేస్. దాంతో పాటు న్యాచురల్ మౌంటైన్స్, యాంట్లోప్ క్యానియన్స్ అని ఉంటుంది, అది మనం నిన్న చూసింది, హార్షూ బెండ్, ఇలాంటి ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ మంది వస్తారనమాట. ఇక్కడ మనము లెఫ్ట్ కిందకి వెళ్తే, ఇప్పుడు అప్హిల్ లో ఉన్నాం మనము, కిందకి వెళ్తే మొత్తం మనకి డ్యామ్ ఉంటుంది, లేక్ పవల్ యాక్సెస్ ఉంటుంది. 5 minutes లో మనకి యాంట్లోప్ క్యానియన్స్ ఉంటాయి. లెఫ్ట్ కి వెళ్తే చిన్న డౌన్ టౌన్, ఇలా ఒక స్ట్రెచ్ అంతే సిటీ. సో సిటీ చూసి వద్దామా ఒకసారి? యా, చాలా చిన్న సిటీ ఇది. అవును, మోస్ట్లీ హోటల్స్, రెస్టారెంట్స్ అలానే ఉంటాయి. యా, హోటల్స్, రెస్టారెంట్స్ కూడా గానీ అంటే అంత ఎక్కువ ఏం ఆప్షన్స్ ఉండవు. చాలా తక్కువ. అవును. లెఫ్ట్ తీసుకో. సో మనకి ఇది మెయిన్ స్ట్రీట్ అన్నమాట ఇక్కడ సిటీది. పక్కన అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి అన్ని. మనకి కిందకెళ్ళి వాక్ చేయాలన్నా చాలా చిన్న సిటీ కదా, పెద్ద క్రౌడ్ లేదు. సో మనం ఈజీగా వాక్ చేయొచ్చు. ఇక్కడ చూసారా, వెల్కమ్ టు పేజ్ అని రాసింది. అండ్ ఇది వచ్చేసి వీళ్ళ సిటీ హాల్, మెయిన్ సిటీ ఇది. ఈ పేజ్ అనేది చాలా ఓల్డ్ సిటీ కదా. ఇక్కడ చూడండి, రెస్టారెంట్ ఇది ఎంత రస్టిక్ ఫీల్ లో ఉంది ఇది. ఇక్కడ మెయిన్ చిన్న గవర్నమెంట్ ఆఫీస్, పోస్టల్ సర్వీసెస్ అన్ని ఇట్లా సిటీలో. అండ్ నాకు తెలిసి హార్డ్లీ 2-3 గ్యాస్ స్టేషన్స్ ఉందేమో ఈ సిటీలో, అంతే. కానీ ఇక్కడ గ్యాస్ ప్రైసెస్ కూడా మనకన్నా ఎక్కువ ఉంది. అవును, చిన్న సిటీ కదా. $4, ఇక్కడ $4.50 అట్లా. అవును, ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇది ఇక్కడ వాళ్ళకి హాస్పిటల్. ఇంకా మనము అప్ హిల్ నుంచి కిందకి వెళ్ళిపోతున్నాం.
ఇక్కడ నుంచి వ్యూ అయితే గ్రాండ్ కెనియన్ వ్యూ చాలా బాగుంది. మళ్ళీ ఇటు పక్కన అక్కడక్కడ రెసిడెన్షియల్ కాలనీస్ లాగుంది. ఇది బోట్ క్రూజ్. అవును, ఇక్కడ ముందకెళ్తే పైన వీళ్ళకి మౌంటైన్ హోమ్స్, అక్కడ రెసిడెన్షియల్ ఉన్నాయి ఎక్కువ. ఇక్కడ ఏదో లేక్ ఉన్నట్టుంది, చాలా మంది వెళ్తున్నారు బోట్స్ వేసుకొని. లేక్ పోవెల్, అక్కడికి వెళ్దామా మరి? వెళ్ళొచ్చు, లేక్ పోవెల్ వెళ్దాం ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఇక్కడ ఒక క్విక్ స్టాప్, కాఫీ తీసుకొని వెళ్ళిపోదామని ఇక్కడ వచ్చాము. మేమైతే మ్యాంగో ప్యాషన్ ఫ్రూట్ లెమనేడ్ తీసుకున్నాము. వేడి ఈరోజు నిన్నటికన్నా చాలా ఎక్కువనే ఉంది ఈరోజు. ఇప్పుడైతే మనము ఫస్ట్ డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. డ్యామ్ చూసుకొని తర్వాత యాంట్లోప్ క్యానియన్ టూర్ చేయొచ్చు, కానీ మనకి యాంట్లోప్ క్యానియన్లో లోవర్ కానీ అప్పర్ యాంట్లోప్లో కానీ వీడియో చేయనియరు. మనము జస్ట్ వెళ్ళి చూసి రావాలంతే. ఇదైతే మనకి ఆ డ్యామ్ ఓవర్ లుక్ అనమాట. ఇక్కడ నుంచి కిందకెళ్ళి మనం ఒక లుక్ వేద్దాం, డ్యామ్ ఎట్లా కనిపిస్తుంది కింద. ఇది వాటర్ వల్ల ఇట్లా ఫామ్ అయింది అనుకుంటా కదా, స్టెప్స్ లాగా. ఎవరు స్టెప్స్ చేయలేదు. ఇది ఈ మౌంటైన్ ఎలా ఫామ్ అయిందో చూడండి, ఎరోషన్ వల్ల. ఈ టెక్స్చరే డిఫరెంట్గా ఉంది అసలు, బ్యూటిఫుల్గా. ఎంతమంది వస్తారో ఈ టెక్స్చర్స్ చూడడానికి. డిఫరెంట్ టెక్స్చర్ ఇదైతే, రెడ్ కలర్లో. మనకి హోటల్ పై నుంచి, అదే బాల్కనీ నుంచి మనకి వ్యూలో కనిపించిన డ్యామ్ ఇదే, గ్లెన్ కెనియన్. ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో. మనకి వేగస్లో హువర్ డ్యామ్ ఎలానో ఇక్కడ మనకి గ్లెన్ కెనియన్ డ్యామ్ అలాంటిది. దీని డీప్ వచ్చేసి అరౌండ్ 710 ఉంటుంది, లెంత్ వచ్చేసి 1500 ఈజీగా ఉంటుంది ఇది. ఈ డ్యామ్ చూసారా, ఇవాళ రివర్లో కూడా కొంచెం కరెంట్ తక్కువనే ఉంది. అక్కడ పైన చూడు, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే ప్లాంట్ ఉంది. ఓకే, ఇక్కడ మెయిన్ గా వీళ్ళు ఈ డ్యామ్ బిల్డ్ చేసింది కూడా హైడ్రో ఎలక్ట్రిసిటీ, అంటే వాటర్ నుంచి మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేలాగా. మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి సప్లై చేస్తారంట ఇక్కడ నుంచి. అవును, చూడ్డానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక దీనిపైన రోడ్ కూడా ఉంది డ్యామ్ పైన, అక్కడ మనం డ్రైవ్ చేయొచ్చు కదా. అవును, వెళ్దామా అక్కడికి? ఇక్కడ మనకి ఎక్కడ చూసినా శాండ్, ఇలాంటి వేవీ స్కల్ప్చర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ లోపలికి వెళ్తే మనకి మొత్తం రివర్ వ్యూ ఉంది. ఇక్కడ నుంచి ఒక లుక్ వేద్దాం. ఇదైతే డ్యామ్. ఈ రివర్ ఇలా ఇక్కడ నుంచి హార్ష్ బెండ్ సైడ్ వెళ్తూనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా ఎవరో కయాక్ కూడా చేస్తున్నారు ఆల్రెడీ. డ్యామ్ చూసేసుకున్నాము. సో ఇక్కడ నియర్ బై ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర చాలా ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ ఉంది. వేవ్ అంటే ఆర్చ్ అన్నమాట. సో చాలా మంది వచ్చి అక్కడ ఫోటోగ్రఫీ అండ్ ఆ ఫార్మేషన్ చూడడానికి వస్తారు. సో నెక్స్ట్ స్పాట్ అది, అక్కడికి వెళ్తున్నాం చూడడానికి. డ్యామ్ నుంచి ఒక 5 minutes అవేలో ఉంటుంది అది. ఈ సిటీ మొత్తము చుట్టుపక్కన ఏది వాళ్ళు మౌంటైన్స్ ని హార్మ్ చేయకుండా ఇన్ బిట్వీన్ అక్కడక్కడ కట్టుకున్నారు. సో మనకి ఆ ల్యాండ్స్కేప్ ఎక్కడ చూసినా అదే ఉంటుందన్నమాట. అలా
నాకు ఇలాంటి క్యాంపర్ వ్యాన్స్ చూస్తే బాలీవుడ్ మూవీస్ స్వదేశే గుర్తుకొస్తుంది ఇంకోటి కదా? బ్రేకింగ్ బ్యాడ్. అవును, బ్రేకింగ్ బ్యాడ్, బాలీవుడ్ మూవీ స్వదేశ్. ఇప్పుడే మనము షెల్ గ్యాస్ స్టేషన్ ఎంటర్ అయిపోయాము. ఈ గ్యాస్ స్టేషన్ కి వెనకాల మొత్తము మౌంటైన్స్ ల్యాండ్స్కేప్ ఉంది. ఇక్కడ ఓకే, ఆ స్పాట్ అక్కడ కార్ ఆపుకొని పైకి ట్రెక్ చేస్తున్నారు అనమాట. ఆ కేవ్ వ్యూ చాలా బాగుంటుంది. ఓ దీప అయితే ఫుల్ ఛత్రి పట్టుకొని తిరుగుతుంది. వల్ల ఎక్కువ ఉంది హీట్ నిన్నటి కన్నా. నిన్న వెదరే డిఫరెంట్గా ఉండింది, ఇవాళ డిఫరెంట్గా ఉంది. ఇవాళ 97లో ఉంది అనుకుంటా కదా. ఇదే అన్నమాట ఆ కేవ్. మనకి లోపల వెళ్తే ఆ శాండ్ స్టోన్ మీద వేవ్ ఫార్మేషన్ క్లీన్ గా కనిపిస్తుంది. ఈ మొత్తం వేవ్స్ ఇదంతా మొత్తం శాండ్ స్టోన్ అనమాట. విండ్ కి తర్వాత వాటర్ ఈ రెండు కలిపి ఎరోజన్ అయ్యి ఇలా ఫామ్ అయింది. ఇక్కడ ఇంకోటి ది వేవ్ అని నేషనల్ పార్క్ ఉంటుంది. దానికి వెళ్ళాలంటే మనము రిజర్వేషన్తో పాటు వెళ్ళాలి. అది మనకి ఇక్కడ నేటివ్ అమెరికన్స్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో అక్కడికి వాళ్ళ రిజర్వేషన్ లిమిటెడ్గా పీపుల్ని అలో చేస్తారనమాట. నేషనల్ ఫారెస్ట్ లోపల మొత్తం ఇలా వేవ్సే ఉంటాయి, పెద్ద పెద్ద వేవ్స్. అది కూడా చాలా బాగుంటుంది, వర్త్ గోయింగ్ అక్కడ. యోహాన్ దిగు. ఇక్కడ చాలా మంది వచ్చి ఈ వ్యూలో ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటారనమాట. యోహాన్ జంప్ జంప్ జంప్. ఇక్కడైతే చాలా జంపులు చేసి ఫొటోస్ తీసుకొని చాలా టైం స్పెండ్ చేసాము. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం రిటర్న్. మేమైతే ఇంత ఎండలో కార్ని ఇంజన్ ఆన్ చేసే పెట్టా, ఏసీ అన్ని. వచ్చేసరికి అట్లీస్ట్ మనం కూల్ డౌన్ అవ్వచ్చు ఏసీలో. ఓ 20-30 మినిట్స్ అయితే వెళ్ళాం, బట్ ఏసీ అయితే రన్ అవుతూనే ఉంది కార్లో. ఓ కదా, బాగుంది. ఇప్పుడు మేమైతే ఈ గ్యాస్ స్టేషన్ లో జస్ట్ ఐస్ తీసుకుందామని ఆగాము. ఓ అవును, ఇక్కడ బఫెలో, ఎల్క్, అలిగేటర్, బీఫ్, చికెన్. ఓ ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ మీట్, ఇవి డ్రైది జగ్స్ అమ్ముతున్నారు అనమాట. బఫెలో, ఎల్క్, అలిగేటర్, బీఫ్ అండ్ మోర్ అంట. డిఫరెంట్ యానిమల్స్. వీటిని జర్కీస్ అంటారు. డ్రై మీట్ ఇలా చేసి అమ్ముతారు అనమాట. చాలా మంది ఇష్టంతో తింటారు ఇక్కడైతే. మరి యోహాన్ నీకు ఇష్టమా అవి? యూ వాంట్ దిస్ ఐసీ బ్లూ? అది కూడా బ్లూ కలర్స్ మంచిది కాదురా, తాగొద్దు. ఇక్కడ శాండ్ ఎక్కువ కదా, ఇలా డర్ట్ బైకింగ్ చాలా మంది చేస్తున్నారు. ఇది ఇంకో స్పాట్ వేవ్ కి. ఇక్కడ కూడా కేవ్ లాగా చూస్తే మనకి కేవ్ లాగా ఫామ్ అయింది. ఇది క్లోజెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. అవును, దానికైతే వాక్ చేయాలి కదా. అవును. ఇక్కడ మనకి వాక్ చేయడానికి కూడా డర్ట్ బైక్ చేస్తున్నారు. మౌంటైన్స్ మీద కూడా వాళ్ళు ఎక్కి డ్రైవ్ చేస్తున్నారు. అలా ఆ ఫార్మేషన్స్ చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇది ఇక్కడ ఇలాంటి డర్ట్ బైక్ ఇలాంటి యాక్టివిటీ చేస్తారు కదా, దానికోసమని ర్యాంప్ అన్నమాట. ఇప్పుడు ఆ వేవ్ చూసుకున్నామా. ఇక్కడ నెక్స్ట్ లేక్ పవెల్ అనే ఒక మెరీనా బీచ్ లాగా ప్లేస్ ఉంటుంది. ఆ స్పాట్ చూడడానికి వెళ్తున్నాము. మనకి ఈ డ్యామ్ నుంచి డ్యామ్ మీదకి వెళ్ళాలి. అక్కడ నుంచి ఒక 12 minutes డ్రైవ్ ఉంటుంది అనమాట. మొత్తం కిందకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. గ్లెన్ క్యానియన్ డ్యామ్ క్రాస్ అయ్యి బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాం. అవును, ఈ బ్రిడ్జ్.
ఇక్కడ మనకి లేక్. కిందకి దిగి ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కుతున్నాము లైట్ గా. ఇప్పుడు మళ్ళీ కిందకి దిగుతాం. మనం మొత్తం వాటర్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఇప్పుడు. అప్ అండ్ డౌన్. యా, అక్కడ కనిపిస్తుంది కదా, అది మరీనా. ఈ మరీనాకి ఎంటర్ అవ్వాలంటే మనకి టికెట్ తీసుకోవాలన్నమాట. పర్ వెహికల్ $30, 7 days వ్యాలిడ్ ఉంటుంది. మొత్తం గైడ్ ఇస్తారనమాట, గ్లెన్ కెనియన్ గైడ్. లోపల వెళ్ళి మనము మంచిగా టైం స్పెండ్ చేసి, లోపల రెస్టారెంట్స్ ఉంటాయి, షాపింగ్ ప్లేస్ అన్నీ ఉంటుంది, చూడవచ్చు. ఇక్కడ మనకి రివర్ వ్యూ పాయింట్ ఉంది ఒకటి. ఇక్కడ ఆగి మనం ఒక లుక్ వేద్దాం ఎలా ఉంది. ఇది మనకి డ్యామ్. అప్పుడే మనము ఆ డ్యామ్ వ్యూ అటు నుంచి వెళ్ళి చూసాము. ఇప్పుడు ఇటు ఇటు వచ్చామన్నమాట. ఇటు వ్యూ ఇది బ్యాక్ సైడ్. లుక్ అట్ ద బ్యూటీ. ఇక్కడ మనకి కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది. కింద మొత్తము యాక్టివిటీ చేస్తున్నారు. ఈ కొలరాడో రివర్లోకి వెళ్ళి మనకి ఈ లేక్ పోవెల్ అనేది ఫామ్ అయింది. బేసికలీ ఇక్కడ ఈ వాటర్ ఆ టర్బైన్స్ లోపలికి వెళ్ళి మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అనమాట. ఆ టర్బైన్స్ కనిపిస్తుంది కదా, ఆ టర్బైన్స్ లోపలికి వాటర్ వెళ్ళిన వెంటనే అది ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది అనమాట, వాటర్ ఫోర్స్ వల్ల. అండ్ ఈ ఎలక్ట్రిసిటీ చుట్టుపక్కన ఈ పేజ్ సిటీకి మొత్తము ఇదే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. లోపల వెళ్దామా? లెట్స్ గో. ఇక్కడ కిందకి ఇంకో వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి మనకి మెరీనా కూడా కనిపిస్తుంది. 1960s ఆ టైంలో ఈ రివర్ కి ఇంత యాక్సెస్ ఉండేది కాదు. అండ్ ఈ రివర్ కూడా ఇంత పెద్దగా ఉండేది కాదు. పోను క్లైమాటిక్ కండిషన్స్ మారిన కొద్దీ దీనికి మనకి యాక్సెస్ వచ్చింది. అండ్ రివర్ కూడా పెద్దగా అవుతూ పోయిందనమాట. ఆ వెనకాల చూడండి, ఆ మౌంటైన్ వా వీప్ మౌంటైన్ అనమాట. ఎంత డిఫరెంట్ గా ఉందంటే చూడడానికి స్కల్ప్చర్. అండ్ ఇక్కడ నేటివ్ వాళ్ళు దీన్ని చాలా సీక్రెట్ గా కూడా ఫీల్ అవుతారు. అక్కడ కింద మనకి లేక్ యాక్సెస్ ఉంది కదా, అక్కడ చాలా వరకు మనకి బోట్ రెంటల్స్ అవి అన్ని దొరుకుతాయి. చాలా మంది బోట్ రెంటల్ తీసుకొని ఇలా యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటారు. కానీ డ్రైవ్ అయితే చుట్టుపక్కనంతా చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది. ఈ మౌంటైన్ రెడ్ మౌంటైన్ లా కాకుండా కొంచెం వైట్ ఉంది. వైట్ శాండ్ స్టోన్ మౌంటైన్స్ ఇవన్నీ. దీంట్లో అన్ని మనకి క్వాడ్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఇది కొంచెం కలర్ వైట్ ఉంటుంది. మళ్ళీ పక్కన చూస్తే మీకు అలానే రెడ్ మౌంటైన్స్ కూడా ఉంది. దీంట్లో అంతా మనకి ఐరన్ ఆక్సైడ్ ఎక్కువ ఉండడం వల్ల రెడ్డిష్ ఉంటుంది. మేజర్లీ మనకి గ్రాండ్ కెనియన్ ఇటు చుట్టుపక్కన సెడోనా, అరిజోనాలో శాండ్ స్టోన్ మౌంటైన్ ప్లస్ రెడ్ రాక్ మౌంటైన్స్ చాలా ఎక్కువ. దగ్గరకు వస్తూ వస్తూ మౌంటైన్ వ్యూస్ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ వచ్చేసాము, కిందకి వెళ్తున్నాం. ఇంకో 2 minutes. మౌంటైన్ చూడడానికి వెళ్ళినట్టున్నారు అందరూ. ఇక్కడ మనకి వెనకల మరీనా ఎంట్రన్స్ కూడా ఉంది. అండ్ ఇటు పక్కన రెసార్ట్ కూడా ఉందన్నమాట. సో ఇది మనకి లేక్ పోవెల్ రెసార్ట్. చాలా మంది వచ్చి ఇక్కడ కూడా స్టే చేస్తారు. ఇది మనకి రెసార్ట్. ఈ రెసార్ట్ లోపలనే మనకి గిఫ్ట్ షాప్ కూడా ఉంటుంది. మనం ఏదైనా షాప్ చేయాలన్నా ఇక్కడ షాప్ చేసుకోవచ్చు. ఈ స్టైల్ ఆఫ్ ఫార్మింగ్ ని దీన్ని ఏమంటారు చెప్పు? హైడ్రోపోనిక్. అవునవును, కరెక్ట్. హైడ్రోపోనిక్. చిన్న చిన్న పాట్స్ లో పెట్టి గ్రో చేస్తారు అనమాట. సో అది మొత్తం ఇక్కడ వీళ్ళు గ్రో చేస్తున్నారు.
సిలాంట్రో ఉంది, బేసిల్ ఉంది. మనము బోట్ రెంటల్స్ కూడా తీసుకోవచ్చు, దాని ప్రైసింగ్. అండ్ లోపలే మనకి రెస్టారెంట్ ఉంది. ఇక్కడ అప్పుడప్పుడు బఫేస్ కూడా ఉంటాయి ఈ రెస్టారెంట్లో. లోపల మనకి మొత్తం లేక్ వ్యూ టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి కాఫీ షాప్ అది ఉంది అండ్ బయట పూల్ యాక్సెస్. ఇది మనకి రెసార్ట్ లోపల నుంచి వ్యూ. ఇక్కడ ఇంకో స్పాట్, ఇది మెయిన్ యాక్చువల్గా బోట్ రైడ్ చేసే వాళ్ళకి. ఇక్కడ వచ్చి వీళ్ళు కార్ ఇక్కడ పార్క్ చేసేసి వీళ్ళ బోట్ని కిందకెళ్ళి లాంచ్ చేస్తారు. అక్కడ నుంచి అక్కడ కిందకెళ్ళి లాంచ్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే రెంటల్స్ కాకుండా ఓన్గా ఎవరిదైతే బోట్స్ ఉంటాయి కదా వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ కింద రివర్లోకి లాంచ్ చేయడానికి ప్లేస్ అన్నమాట ఇది. అదో ఇప్పుడు తీసుకెళ్తున్నారు కిందకి. ఇక్కడ మనకి లాంచ్ చేయాలి అంటే ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇక్కడికి ముందర మనకి స్పెషల్ పాస్ ఉండాలి, పర్మిట్ ఉంటేనే మనం కింద వరకు వెళ్ళగలుగుతాం. అక్కడ కిందకి అది వాటర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇంకా బోట్ నుంచి వాటర్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళు లోపల వెళ్తూ ఉన్నారు. అక్కడ కింద వాళ్ళ కార్స్ అన్ని పార్క్ చేయడానికి పార్కింగ్ స్పాట్ ఉంది అండ్ ముందు నుంచి బోట్ లాంచ్ చేస్తారు. అదనమాట మన పేజ్, లేక్ పవల్, తర్వాత డ్యామ్. సో ఇంకా అయిపోయింది ఈరోజు అయితే. మనము రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నాము. సరే మరి అందరు కానివ్వండి. మొత్తం వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆ రెడ్ కొండలకి ఈ వర్షం పడుతూ ఉంటే అసలు ఎంత బాగుందో ఫీలింగ్. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది.